దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. తీపి చేదు జ్ఞాపకాల గుర్తుగా గతాన్ని నెమరేసుకుంటూ చిగురించే ఆశలకు సరికొత్త స్వాగతమంటూ ప్రజలు సంబరాలు చేసుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో కొత్త ఏడాదిని తమదైన రీతిలో ఆహ్వానించి ఆనంద తీరాల్లో తేలియాడారు. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుని కొత్త ఏడాది పండుగ చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల ఉత్సాహం దేశమంతటా కనిపించింది. అర్ధరాత్రి నుంచే ప్రజలంతా ఉత్సాహంగా కేరింతలు కొడుతూ కొత్త ఏడాదికి ఆహ్వానం పలికారు. బాణాసంచా వెలుగుల జిలుగుల్లో సంతోష సాగరంలో మునిగి తేలారు. ఢిల్లీ, ముంబై, పూణే, కోల్కతా, బెంగళూరు, లుధియానా, కాన్పూర్ తదితర నగరాల్లో వేడుకలు భారీగా జరిగాయి. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ పలు చోట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో సంతోష సాగరంలో మునిగి తేలారు. గోవా, ఉడిపి వంటి ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాల్లో విదేశీ పర్యాటకులు భారీగా పాల్గొన్నారు. పుణ్యక్షేత్రాల్లోనూ కొత్త సంవత్సర వేడుకల సందడి కనిపించింది. ప్రముఖ ఆలయాల్లో పూజల కోసం భారీగా బారులు తీరిన భక్తులు 2014 తమ జీవితాల్లో సంతోషాన్ని నింపాలని ఆకాంక్షించారు. ఉజ్జయినిలో ప్రత్యేక పూజలు జరిగాయి. తమిళనాడులోని కంచి కామాక్షి, మధుర మీనాక్షి, నటరాజ ఆలయాలు కిటకిటలాడాయి. చెన్నై టీ నగర్లోని తీతిదే దేవస్థానంలో కిలోమీటర్ పొడవునా భక్తులు వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. స్వాగతం పలుకుతూ ఉదయాన్నే వివిధ ప్రాంతాల్లో ప్రజలు పవిత్ర స్నానాలు చేసి ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో పూజలు నిర్వహించారు. అమృత్సర్ స్వర్ణ దేవాలయంలో సిక్కులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. నూతన ఏడాది ఉత్సవాల్లో పలువురు ప్రముఖులు సందడి చేశారు.